టీమిండియాకు గబ్బా టెస్టు మ్యాచ్ ఎంతో కీలకం. గబ్బా టెస్టులో టీమిండియా ఓడిపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా కోల్పోతుంది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే రెండో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. కేవలం బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 405 పరుగుల వద్ద ఉండగా మూడో రోజు ఆస్ట్రేలియా మరో 50 పరుగులు చేస్తే తొలి ఇన్నింగ్స్ లో ఈ పిచ్చిపై చాలా పెద్ద స్కోర్ అయింది. ఈ క్రమంలో ఆసీస్ విసిరిన ఈ సవాల్ను అధిగమించాలంటే టీమిండియా బ్యాటర్లు క్రీజులో ఉండి వేగంగా పరుగులు రాబట్టాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే రెండో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన మోర్కెల్ టీమిండియా బౌలింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ ప్రణాళికలకు తగ్గట్లుగా లేదని చెప్పాడు. ఓ రకంగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉండడం, అలాగే 50 ఓవర్ల నుంచి 80 ఓవర్ల మధ్య మా బౌలర్లు విఫలమయ్యారు. అదే క్రమంలో దారుణంగా పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా స్మిత్ హెడ్ క్రీజులో ఉన్నారంటే ఇది ఎంత కష్టమో అందరికీ తెలుసు. వారి భారీ భాగస్వామ్యం మాకు ఇబ్బంది పెట్టిందని, అయితే బౌలింగ్ ప్రణాళికలు సరిగ్గా లేనందువల్లే ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ లో తమపై ఆధిపత్యం చెలాయించారని మోన్ మార్కెల్ అన్నాడు. సరైన ప్రదేశంలో బంతిని హిట్ చేస్తే వికెట్లు తీయవచ్చని భావించాం. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. వికెట్ కూడా బౌలింగ్ కు సహకరించలేదు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు వేసినా కూడా లాభం లేదు. ఇదే పరిస్థితి ఆస్ట్రేలియా బౌలర్లు కూడా ఉంటుందని మోన్ మార్కెల్ చెప్పుకొచ్చాడు.